ఏరా మేనేజర్, మా చిన్నారావు చెప్పిన కిరాయికి ఒప్పుకుంటావా లేదా? ఎలా ఒప్పుకోమంటావయ్యా? లోడ్ తెచ్చే లారీల కిరాయి ఒక్కసారిగా రెట్టింపు చేసేస్తే అంత డబ్బు మీకిచ్చి మేమేం తినాలి, వాళ్ళకేం పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మా చిన్నారావు సార్ అడిగిన కిరాయికి ఒప్పుకోరంటావు? ఒప్పుకోలేమయ్యా. అరుగో సార్ వచ్చారు. నమస్తే సార్. ఏమంటున్నాడు మీ కాంట్రాక్టరా? అది సార్ వాళ్ళ ఓనర్ ఒప్పుకోడండి సార్. అయితే వాడికి లోడ్ రాదు, పని ఆగిపోద్ది. ఈ కూలీ వెధవలంతా ఆకలితో మాడి చస్తారా? ఏంటా ఏడుపు? బిడ్డ కాస్త పాలు పట్టవే. 4 రోజుల నుంచి తిండి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? నా రక్తం పట్టనా? సార్, ఈ ఓనర్ వేరే కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే ఈ ఏరియా మనది. మన కాంట్రాక్ట్ లో ఉన్న పనికి వచ్చే దమ్ము ధైర్యం ఎవడుకుందిరా? రమ్మని చూస్తాను. సార్ అటు చూడండి. మేనేజర్ ఎక్కడరా? ఉన్నావా? నమస్తే సార్. ఏమంటే అలా చూస్తారేంటండి? లోడ్ దించమంటారా? మరి ఇంకే వెళ్ళి దించేయండి. అలాగేనండి. రాజారాం, ఒక్క నిమిషం, పని పురమాయించి వచ్చేస్తాను. కానీ రా, మొత్తాన్ని దిగిపో, లోడ్ దింపేయండి. చెప్పండి ఏంటి? రాజారాం, ఇది నా ఏరియా. ఈ పని కాంట్రాక్ట్ నాది. నువ్విక్కడికి రావడం పద్ధతి కాలేదు. పద్ధతి? సడన్ గా రేట్లు పెంచడం పద్ధతిగా ఉందా? ఆకలితో మాడుతున్న వాళ్ళ కడుపులు కొట్టడం పద్ధతిగా ఉందా? అసలు పద్ధతి గురించి నాలాంటి పద్ధతి గల మనిషితో మాట్లాడడం బొత్తిగా పద్ధతిగా ఉందిరా? అవునండి, అస్సలు లేదండి. ఏంట్రా నన్ను ఊరే అంటాడేంటి? మీ గురించి తెలియకని ఉంటాడండి. విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చూసుకోవడమే. What's happening? What's the problem? రిచ్ పూర్ సెంటర్ ఫైటింగ్. Rich and poor. This is not my problem. రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆపేసి గొడవ ఏంటి? ముందు అర్జెంట్ గా ట్రాఫిక్ క్లియర్ చేయండి. 5 minutes వెయిటింగ్. No, I cannot wait. ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి ప్లీజ్. నీకు తెలుసుగా, లేడీస్ తో డీలింగ్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేస్తా. నేను చూసుకుంటాను కదా. మేడం, మీరు కొంచెం పక్క వస్తారా? మీతో కొంచెం మాట్లాడు. What? మా వాడు మీతో కొంచెంసేపు. అవునండి, మీతో కొంచెం మాట్లాడు. మీరు చూసుకోండి. పదండి మేడం. రాజారాం బాబు, ముందు ముందు ఇలాంటివి రాకుండా మీరే మాకు దారి చూపి. అలాగే ఇంకా నేను. అవును బాబు, ఈయన గారికి ఆశ ఎక్కువైపోయి మాకు పనులు లేకుండా చేశాడు. మేమంతా ఏమైపోవాలి? మా ఊసరు ఊరికే పోదు, మట్టి కొట్టుకుపోతాడు. ఏంట్రా ఆడ మనిషిపై చేసుకుంటావా? ఆగండి, ఊరుకోండి. ఇలాంటి వాళ్ళతో మీకు పని ఏంటి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. పోండి, చూస్తాను ఎవడు అడ్డు వస్తాను. త్వరగా 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 దించండి. ఏంది ఏంది? రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. మీ పని కానీ. గొడవపడే డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే. డ్రైవర్ కాదమ్మా, 40 లారీలు ఉన్న రాజారాం ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్. కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా, అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు.
ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి కానండి. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీరు పేదవాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక మీతో రఫ్ గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. దాందే ఉంది. మీ అదే మీ పేరు అడుగుతున్నారు. దేవి, దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాం. దానికి ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం. దారా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్, మేడం. ఇలా క్రాస్ స్టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగే తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రా, నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా, వేళకోళ ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందేమని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీఈస్ రియలీ గ్రేట్. మరి చూడడానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో, నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. ఓ, మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే. మేడం, కాఫీ, కూల్ డ్రింక్ వదిలేరాదా? ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు, పెళ్లి బట్టలు, తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సర్లేవమ్మా చెప్పచ్చా. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే. 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 నమస్కారం. నమస్తే. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. ఓ నమస్తే. మీరా? నమస్కారం. నమస్కారం. ఈ బస్కీలు తీయడం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. థ్యాంక్ యూ. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి కదా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి మాంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడు చూడు చాలా బాగుంది కదండి. కాదు, మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు, మా అమ్మగారి దగ్గరే. కాదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు, మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు, మా అమ్మగారి దగ్గర కాదు, తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి రండి. రండి, ఇక్కడ నుంచోండి. రా అబ్బాయి, ఒకసారి రా. పిల్ల పాపలు. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్, అంతది మాత్రం పరిచయం వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయి. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. ఆహా. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యో. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో ఫోటో ఏంటి? పేపర్ కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ రా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్, నువ్వు కూడా మాస్టర్, కొంచెం రైట్ రండి. కొంచెం క్లోజ్ గా. ఆ. ఇటు చూడండి మాస్టారు, ఇటు.
చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. పెళ్లి బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో ఫోటో తీసుకున్నామండి. నా బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకేనండి. సారీ. ఇట్స్ ఆల్రైట్. ఎస్, ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఎస్, ఇది బాగుంది. ఎస్ కదా? ఎస్. ఎవరు? నేనురా. ఎక్కడ? ఇటు వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. రారా రా. నువ్వు నేనే నేనే అంటే నువ్వు నాలాగే సారీ. నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావు రా. ఆత్మారావు అంటే నువ్వు నా ఆత్మ? నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి? అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్? డెకరేషన్ ఉంది, నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్. అరే అదే ఆ నక్కలే వద్దు, అదేదో బయట దొరెట్టుకో, మళ్ళా మనకు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏమనేదే ఉంది? పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్. దాని తాలూకా ఎఫెక్టేగా ఈ కలరింగ్. అదేం కాదు మొహడం ఎందుకు కానీ ఇదిగో ఆ చెవిటి పడే పడేసా. ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది. అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగే లేదు, సింగిల్ మీనింగే. ఆయన నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తనే తీసుకునేదిగా. నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా, తెలుసా? హెల్పింగ్. అరే ఆ నక్కలే వద్దు బాబాయ్. ఇదిగా రా. ఏంటి? పిల్ల బాగుందా లేదా? బాగానే ఉంది. మరి కాలుష్యం దేనికి? సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకొని శపథం చేస్తానుగా. సరే, తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు శివడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రంగమ్మా, రంగమ్మా, ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేసావా? ఇప్పుడే మొదలెట్టానమ్మా. నువ్వు ఎప్పుడు మొదలు పెట్టావు అనేది నాకు అనవసరం. 7 గంటలకల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇంకా లేవలేదండి? 6:15 అయింది. ఏ లతా గీత లేవమంటుంటే, ఏ టైం ఎంత తెలుసా? లేవమంటుంటే లేవండి. 6 గంటలకి లేచి జాగింగ్కి వెళ్ళి 8 గంటలకల్లా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళమని చెప్పానా? అది కాదక్క. నువ్వేం చెప్పదు, మెలకు రాలేదని చెప్తావు అంతే కదా. అందుకే కదా కొత్త అలారం పీసు కూడా కొనిపెట్టాను మీకు. కానీ మోగలేదక్క. ఎందుకు మోగుతుంది? పడుకునేటప్పుడు అలారం ఆఫ్ చేసి పెడితే. ఇక కబుర్లు చెప్పించాలు, ముందు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వండి. క్విక్ క్విక్ క్విక్, కమాన్. సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్రలేపుతున్నాడు. తమ్ముళ్ళని నిద్రలేపుతారా? కొంప ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు బారుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. లెగవండ్రా, లెగవండి. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా అరుస్తూ లేపడానికి నీకు మనసే వచ్చింది. పసిపిల్లలు జడుచుకోరు. పసి పిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలు కొలపండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్ర లేవండిరా. పసిపిల్లలు తడుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి, ఏంటన్నయ్యా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని
కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదా అయితే ఆ కోడి కూయిపోయింది, ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. లేవండి. బాబాయ్ అబ్బాయి నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసివాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుంటారు, దానికి పెద్ద రాదంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంటే సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే. రే గోపి, రవి ఏం లేదురా, ఆల్రెడీ 9 అవుతుంది కదా, 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. భలే గుర్చేసావు థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. బాబాయ్, అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్ నీకంతవరకే తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్, నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. థ్యాంక్స్. సుధా నిన్న కాలేజ్ కి రాలేదంటే? నిన్న నేను నివాస్ కలిసి రాలేదేంట్రా? నీ బాయ్ ఫ్రెండ్ ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా. కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలుసే? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లో ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? భయపడి పారిపోయాడు. కవ్వలేక చచ్చిపోయావనుకో. లెట్స్ గో. Normal idiot. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నీ పేరెంట్ పాపా, ఏ కాలేజ్ మంది? మీరు రిసర్వ్ ఏం లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ ఇవ్వలేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి, ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని. మీకు తెలియదులే, ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. ఓకే. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి, నా మాట విని. మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు ఆ రోజు? దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్స్. రా, ఇంకో చైర్ పట్టరా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్టరా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా, వాళ్ళెవరో 2 రౌడీ వదలు దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము 3 తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాన్ని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలను కొట్టారు చూడండి, ఆ, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి, కానీ మీరు చెప్పే చిల్ల రౌడీ గాలకి నా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? పర్వాలేదండి. అయ్యో, ఈ బయటతో ఎప్పుడు ప్రాబ్లం. అంతేలేండి. మంచివారిలో ఉన్నారు. అవునక్క. ఏంటే అక్క, అదిగో ఆ అమ్మాయిలే, మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్. ఉండి చెప్తాను.
రౌడీలు నువ్వు పెద్దవాడు నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా ఇప్పుడే వెళ్ళారు మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ. సార్. మెయిన్ గేట్ వేసాయి. ఓకే. ఎవరు వెళ్ళకు. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వెళ్ళి వాళ్ళ పిలు. ఆడతో పనండి అబ్బాయి. వాళ్ళతోటి రౌడీని కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. శబాష్ 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 శబాష్. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. క్లబ్ పోదాం. సరే. ఏమండి, రౌడీలు వచ్చేసారు. ఆహా. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? అదిగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అన్నానే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చడం అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. ఏమండోయ్, మీరు ఇలా మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే కొత్త వెహికల్ కదా, ఆ. యాక్సిలేటర్ ఇస్తుంటే దూకుతుంది, సడన్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు. మా బైక్ ఏమైనా స్కిడ్ అయిపోయింది. ఇది తప్పే ఉంది. ఆ. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. ఏరా? రేయ్, బాబ్జీ సార్. మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి. అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను. లాభం లేదు బాబాయ్. ఆ. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు. ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే అలాగే. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళమే పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి. అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. ఏంటండి? ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీగా బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి నేను రావడం, వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదనే వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు అలబెట్టారు? ఈ మాత్రమే ఒర్రైపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి, రండి. ఏడుకొండల బాబాయ్, ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగాడి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. వెళ్ళి పని చూసుకోవా? నువ్వు చెప్పిందంతా వింటే ఆ రాజారాం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడే. కోతి వేషాలు వేసిన తమ్ముళ్ళని తిట్టడం పోయి సపోర్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. పైగా జెమ్స్ డైమండ్స్ అని పొగడతలు వేరే. అసలు నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకో. దీన్ని బట్టి నీకు అతని మీద పీకల దాకా కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చిందంటే అతనే చెడ్డవాడు కాదే, మంచివాడే.
కష్టపడి పైకొచ్చి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏంటే ఓ పక్క ఒళ్ళు మండిందంటావు, మరో పక్క పొగుడుతూ ఉంటావు. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదే, ఆయన తమ్ముళ్ళంటే ఆయనకి పిచ్చి ప్రేమ, అదొక్కటే వీక్నెస్. మరి అది ఎలా పోతుందంటావు? ఏముంది, ఆయన తమ్ముళ్ళు ఎంత అలరి వాళ్ళు ఆయనే తన కళ్ళతో చూస్తే అదే పోతుంది. ఇంకో పెగ్గేసుకుందాం రా, విరిపోయిద్ది. గోపి మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఇయేంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా. మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్ల ఎవరన్నా కొమ్మలు మలిచా? మానేను మాత్రం ఏం చేస్తారా? మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా, ఎలా ఉన్నారు? మీరు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి గ్రీన్లాండ్ హోటల్కి వస్తారా? ఓ హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహోడు పెట్టి వస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. ఆ? నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. అరే పీछे भाई सुना नहीं जरा. अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं कुछ भी नहीं पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ पैसे क्यों नहीं कर रहे? हाँ ओके ठीक है. కాస్త ఇటు వస్తారా? ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చేమో గానీ తాగి తందనాలు ఆడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు నీకు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా? నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి రా, చూస్తా. అది శభాష్.
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏమిటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్నగా మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే. అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఆడించాలండి, లేకపోతే అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి 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 గుడ్డి? అరే బారుకొచ్చి ముగ్గురు బీరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. ఆ విషయం ఎవరు వేలెత్తి మీ చూపించాలి. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమ్మని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం 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 మేడం, మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. చిచ్చి. మనం బారికి వెళ్ళి తాగడం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవా కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీగడం అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో, ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రేయ్, మనలాంటి వాళ్ళ కోసమే జిన్నుని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? భలే టేస్ట్. నేను బయట పడేస్తాను. నీ వల్లే తొందరగా ఉంటా. వీడికి ఇప్పుడు రావాలని కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా. పళ్ళపొట్టు జాగ్రత్త, పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? ఏరా వాళ్ళు తెలుసుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య. ఏంటంటావు అది? అది అన్నయ్య క్లోరిన్ అయి ఉంటుందిరా. తప్పులేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు కొంచెం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఒళ్ళు తూలుతోంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తారా, రోజు నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఏంట్రా, చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఏంటి సార్ ఏదో ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపడండి సార్, మీరు మరీ కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా?
నాకు ఆరోగ్యం దాయిత్రండ్రా. బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్. నా గుండె మీద వాళ్ళు చెప్పు. నోరు తెరు బాగా తాగు బాబాయ్. ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా. తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా? బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా 9 గంటలైంది. బాబాయ్ అదేంటబ్బాయ్ ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది. ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేసేద్దాం. సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా పట్టుకుందా? మనం వేయటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన శాలతీలు అంటావా? ఒక్కసారి ఇలాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2 in 1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. చూసేద్దామా? అమ్మోరు నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా. కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే. గీతలు. గుడ్ మార్నింగ్. అడుగుతారేంట్రా? అక్క అక్క కాదు, రవి గోపి అన్నారు. నమస్తే. బయటికి వెళ్ళే దారేటండి. ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి. నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతని కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెస్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ రండి రా. బాబు ఏరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళంట్రా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అనే స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు.
చెవిలో ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు, నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాటలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమరా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఆల్రైట్ ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళ చేత తప్పు చేసినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ ఓనర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటిదేవరా. ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా వచ్చేయ్. పదండి వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలోనూ అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయిందే. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద అలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రుల గదిలోకి రావచ్చు గానీ మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్కా రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టర్ ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమిస్తారు పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దక్కదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా. షటప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందాం చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా. మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అన్నారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కర్ వేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికైనా టేస్ట్ ఉండాలి మ్యాన్. నీ టేస్ట్ దగ్గర ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్?
కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కలే వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి, మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. నేను వస్తానండి, ఇందాక కార్ ఎక్కడ పెట్టండి. ఓకే ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజాలు చేసి అంతేనండి, పర్లేదండి. తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏమే గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్, ఆ ఫేస్ చూస్తే తెలియడలా. పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా? చాలే ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నావంటే నీ దవడ పేలుతుంది. చిన్నతనంటే ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే కోతి మొహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ రెస్టారెంట్ చెప్పారు? ఎక్కడున్నారు వీళ్ళు? అరుగో. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు, మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో ఆగండి, కూర్చోండి. ముందు రెండు కూర్చొని చెప్తాను. అడు కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. 4 శాండ్విచెస్, 4 ట్యూటీ ఫ్రూటీ. రే గోపి, ఎవరిని తిడితే మన కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది అంటే? లతకి నువ్వంటే ఇష్టమని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది అంటే? గీతకు నేనంటే ఇష్టమని. వయసులో ఉన్న అబ్బాయిల మీద వయసులో ఉన్న అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడా? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలరా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా?
చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే అలాగే చిన్నది తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు, మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? పార్క్ చేశానండి, ఇంట్లో వర్షం రండి, వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. It's okay. Okay. ఎంత బాగా చూడండి, హెవీ రెయిన్. ఏంటండి? స్లిప్ అయిందండి. Okay. అయ్యో, చీరంతా తడిసిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది అది ఏంటి? వాడు చెప్పాడండి. వాడండి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తున్నారు Weather కదా. report అండి. అదే వాతావరణం. డార్లింగ్ పోరా, నువ్వే పోరా. చూస్తుంటే దోసంగా అరే మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో పొడిగేట